మహిమ కలుగునుగాక. ఈ యొక్క పునరుద్ధానపు ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఒక 2 చరణాలు ఒక పాట పాడి దేవుని వాక్యం వెళ్దాం. లైవ్లో ఇది వరకు ఉన్నవారు షేర్లు చేయాల్సిందిగా మనం చేస్తుంటున్నాను. ఆమె తీసుకోండి. మళ్ళీ అది చెప్పేస్తే గంట సేపు అయితే సెట్ చేయండి. స్తోత్రం, హల్లెలూయా. ప్రభువా నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేమి చేయగలరు, భయమే లేదు నాకు. నరులేమి చేయగలరు, భయమే లేదు నాకు. ప్రభువా నిన్ను గర్విష్ఠులైన వారు నాతో పోరాడుచుండ, ప్రతి మాట గల్లవారు పరభావమించుచుండ, గర్విష్ఠులైన వారు నాతో పోరాడుచుండ, ప్రతి మాట గల్లవారు పరభావమించుచుండ, ప్రభువా నా ప్రక్క నిలచి ప్రభువా నా ప్రక్క నిలచి
దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతాను. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. చదవబడిన లేఖన భాగమును దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, దేవుని యొక్క ఆశ ఈరోజు మనందరి పట్ల ఒక చిన్న తలంపు నేను మీతో పంచుకుంటున్నాను. జాగ్రత్తగా ఆలకించండి. మాట చాలా చిన్నది, కానీ చాలా శక్తి గల మాట. దేవుని మాటలన్నీ కూడా అటువంటివే. దేవుని మాటలు ఎంత శక్తి గలవంటే చాలా చిన్న మాట ఉంటుంది. లాజరు లేచి బయటికి దా అని ఒక మాట అన్నాడు యేసయ్య. చచ్చిపోయి 4 రోజులు సమాధిలో పెట్టబడ్డ తర్వాత లేచి బయటకు వచ్చాడు. మాట చిన్నదే, కానీ కుళ్ళిపోయిన శవానికి కూడా జీవం ఇవ్వగలిగింది. అటువంటి మాట యేసయ్య మాట అంటే చిన్నది వీళ్ళది. ఎంత చిన్న మాట అయినా చాలా జాగ్రత్తగా మనం వినాలి. దేవుని యొక్క వాక్యము వెల్లడగుడుతోడ వెలుగు కలిగెను, అవి తెలివి లేని వారికి తెలివిని పుట్టించుచున్నా అంటాడు కీర్తనకారు. దేవుని మాట వెల్లడైందంటే ఇక్కడ చీకట్లో వెలుగు కలిగిపోతుంది అనమాట. అంధకారములో దేవుడు ఆజ్ఞాపించాడు. ఏమన్నాడు? వెలుగు కలుగును గాక. ఒకటే మాట. మనం అంటే అవుతుందా? ఉన్నంత మంది వెలుగు కలుగు గాక, వెలుగు కలుగు గాక, వెలుగు కలుగు అంటే మనమే వెలుగు లేకుండా పోతుంది. అటువంటి పరిస్థితి వస్తుంది. దేవుని మాట అట్లే కాదు. కలుగును గాక అంటే అంధకారములో వెలుగు కలిగింది. దేవుని మాట ఎటువంటిది అంటే, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు, సుత్య వంటిది కాదా అంటాడు ఇర్మియా. కనుక చాలా జాగ్రత్త. దేవుని మాట అంటే ఆశమాశ తీసుకున్నాడు చాలా దెబ్బతింటాడు. జీవితంలో వాడు కోలుకోలేని దెబ్బ. ఇంకా ఎన్ని దెబ్బలు తగిలినా మనిషి కోలుకోవచ్చు. కాలు తిరిగిపోయింది అనుకో, అతికి పెడితే మళ్ళీ దానికి సర్జరీ చేసో ఏదో ఒకటి చేసి దాన్ని మళ్ళీ సరి చేసుకోవచ్చు. కొన్ని సంవత్సరాలకైనా వాడు నడుస్తాడు. కానీ దేవుని వాక్యానికి చిన్న చేసినోడికి మాత్రం ఆ దెబ్బ ఎవడు వాడిగా కోలుకోలేడు జీవితాన్ని. దట్ ఈస్ ద రీజన్ ద ఫస్ట్ ప్రయారిటీ విల్ గివ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మన జీవితంలో మొదటి స్థానము దేవుని యొక్క వాక్యానికి ఇవ్వాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కనుక జాగ్రత్తగా ఆలకిస్తాం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత నీవు బలవంతుడవు కమ్ము. దేవుని యొక్క ఆశ మనందరి పట్ల ఏమిటంటే, మనము బలవంతులం కావాలనేది ఆయన ఆశ. అంటే అర్థం ఏంటంటే, మనము బలవంతులము కామని అర్థం. బలవంతులము ఎట్లయితామో ప్రయత్నం చేయాలి. బలవంతులు అవ్వడానికి ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, లోకంలో ఒక పాపలో బాబా పుట్టిననుకో, వాడు బలవంతుడు. వాడికి ఎంత టైం పడుతుంది? వాడు అప్పుడే బలవంతుడు అంటామా? అనలేదు. కాయచేతులు మాత్రమే ఆడిస్తాడు. ఎంతకన్నా ఎక్కువ చేయలేడు. పక్క మీద కూడా లేవని సాధ్య కాదు 3 నెలల వరకు. దేవుడు విశ్వాసం అందరి పట్ల కలిగినటువంటి ఆశ తపన ఏంటంటే, మీరందరూ బలవంతులు కావాలి. అదే మాట 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం అంటాడు, మీరేం కావాలంట? మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషము గలవాడై ఉండండి, బలవంతులై ఉండండి. మీరు ఉండాల్సినటువంటి పొజిషన్ టు బీయింగ్ ఏ క్రిస్టియన్. ఎట్లా ఉండాలి మనం క్రైస్తవులుగా? బలవంతులు ఉండాలి, మెలకువగా ఉండాలి, పౌరుషం గలవారై ఉండాలి. అదే మాట మళ్ళీ ఎఫెసీయులకు అంటాడు 6:10లో, తుదకు మీరు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మీరు బలవంతులై ఉండండి. ఎన్నిసార్లు దేవుడు చెప్తున్నాడు మీరు బలవంతులు కావాలి, బలవంతులు కావాలి. దేవుని బిడ్డలారా, మనం బలవంతం అవ్వడానికి దేవుడు ఏర్పడేసినటువంటి మార్గాలు 3 ప్రాముఖ్యమైన మార్గాలు ఉన్నాయి. హౌ టు గెట్ ద స్ట్రెంగ్త్, స్పిరిచువల్ స్ట్రెంగ్త్. ఆత్మ సంబంధమైన బలమును సంపాదించుకునేటువంటి స్థలాలు 3 ఉన్నాయి బైబిల్లో. మొదటిది
ఏమైందంటే రక్షణ పొందిన మన జీవితంలో ఫస్ట్ చేయాల్సిన పని బలం రావాలంటే, బలహీనంగా ఉండాలనుకుంటే నష్టం లేదు. వాడు దేవునికి పనికియడు, సమాజానికి పనికియడు. ఇప్పుడు నా పాప ఉంది, ఇప్పుడు తను 10 ఏళ్ళు, ఆ స్థాయికి ఎట్లా వచ్చిందండి? పుట్టినప్పటి నుంచి అన్నం పెట్టాం. ఏం పెడతాం? ఫస్ట్ పుట్టగానే పాలు తాగిస్తాం. ఆత్మ జీవితంలో రక్షణ పొంది మారు మనస్సు పొందినటువంటి ప్రతి ఒక్కడు మొదట పాలు తాగడం నేర్చుకోవాలి. అట్లని చెప్పేసి రోజు 7 రూపాయలు కొనుక్కోపోయి తాగడం కాదు. పాలు తాగడం నేర్చుకోమని ఏదో చెప్పింది కాబట్టి నాకు ఇప్పటిదాకా పాలు తాగే అలవాట్లేదు, ఛాయ్ మాత్రమే తాగేటోని. ఇప్పుడు వచ్చినప్పుడు పాలు తాగుతా అని చెప్పేసి గ్లాసులు పాలు తాగడానికి నా ఉద్దేశం. దేవుని యొక్క వాక్యము పాలతో పోల్చబడింది. దేవుని బిడ్డలారా, పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన 2వ అధ్యాయం 3వ వచనం మొదటి పేతురు. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం మొదటిగా మనం చేయాల్సిందంటే పాలను తాగేటటువంటి అలవాటు చేసుకోవాలి. అంటే వాక్యమును ధ్యానించడము, వాక్యాన్ని వినడము, వాక్యాన్ని చదవడము. నువ్వు బలవంతుడు కావాలంటే ఫస్ట్ స్టెప్ ఇది. 2వ స్టెప్ ఏంటంటే నువ్వు ప్రార్థన చేసి పైనుండి శక్తిని పొందుకోవాలి. యు నీడ్ టు గెట్ ద పవర్ ఫ్రమ్ ఐ. అది భూలోక సంబంధమైన శక్తి కాదు. మీరు పైనుండి శక్తి పొందుకున్న వరకు యెరూషలేములో ఉండి మీరు ఏం చేయండి? ప్రార్థన చేయండి, కనిపెట్టండి పరిశుద్ధాత్మ నింపుదల కొరకు. When you receive the Holy Spirit in your life, automatically you will get the strength, spiritual strength to how to overcome temptations and demon schemes, whatever it is. సైతాను తంత్రాలు గుర్తించాలన్నా, శోధనలో జయించాలన్నా నీ జీవితంలో నీకు పైనుండి శక్తి రావాలి. ఇది 2వది నువ్వు బలవంతుడు అవ్వడానికి. మొదటిది ఏం చెప్పాను? వాక్యమును ధ్యానించాలి. వాక్యాన్ని పైపైన మాత్రం ధ్యానిస్తే నష్టమే. మళ్ళా అందులో కూడా ఇంకొక స్టెప్ ఉంది, కొంత లోతుకి వెళ్తే. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం అంటాడు, దేవుని యొక్క వాక్యము బలమైన ఆహారముతో పోల్చబడ్డదండి, మామూలు ఆహారం కాదు. ఏమంటాడంటే వయసుకు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు కలవారు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగుతుంది. అంటే అందరికీ అది ఏమనమంటారు? ఆహారము, బలమైన ఆహారం డైజెషన్ కాదు. ఈ లోకంలో డైజెషన్ సిస్టమ్ ప్రాబ్లం ఉంటున్నది. దానికి వాడేది ఏంటంటే జిలోసిస్ టాబ్లెట్స్ వాడతారు. అరగకపోతే, తిన్నదరగకపోతే. ఫుడ్ పాయిజన్ అయిందంటున్నప్పుడు నేను చాలాసార్లు నాకు అది అర్థం కాదు. చాలా ఫుడ్ పాయిజన్ అయింది, ఫుడ్ పాయిజన్ అంటే అన్నంలో విషం పెట్టిరు ఎవరైనా అనుకుంటుంది. నేను అన్నంలో విషయం పెట్టిరేమో అనుకుంటుంది. ఫుడ్ పాయిజన్ అంటే తిన్నది అరగకపోతే దాన్ని ఫుడ్ పాయిజన్ అయింది. అంతేనా? నాకు తెలియదు మరి. I don't know whether it is right or wrong, but I can understand that way. ఎందుకన్నది some system is problem in his under. వారి లోపల మన సిస్టమ్ సరిగా పనిచేయడం లేదు. some systems are not correct operate. కాబట్టి మనకి ఏమవుతుందంటే తిన్నది అరుగుతుంది. ఇది ఎందుకుందో తెలుసా? ఆత్మీయ జీవితంలో కొందరు కొన్ని విషయాలు అడిగాయి, జీర్ణం కావు. ఓఫీర్ గారు దేవుడు పంపిన ప్రవక్త అంటే చాలా మందికి అరగదు. ఫుడ్ పాయిజన్ అయినట్టు మనకి కడుపులో గిడిబిడి మొత్తం మీద వామిటింగ్ చేస్తాడు. అరగదు. డైజెషన్ సిస్టమ్ ప్రాబ్లం. జ్ఞానం, సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు కావాలి. ఇప్పుడు మా పాపకు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అరుగుతుందా? సిస్టమ్ అది యాక్టివ్ అవ్వడానికి టైం పడుతుంది. ఈరోజు చాలా మంది క్రైస్తవులకు సిస్టమ్ ఇంకా యాక్టివ్ కాలేదు. బలమైన విషయాలు చెప్తే ఇది అబద్ధ బోధ, ఇది దుర్బోధ. ఎందుకంటే మనకు అడుగుతలేదు పాపం. వాళ్ళకి ఏం కావాలి? రాత్రి పోలు, స్వస్థతలు, అద్భుతాలు, దీవెనలు. గాడ్ ఈజ్ గుడ్, గాడ్ ఈజ్ వండర్, గాడ్ ఈజ్ లవ్. అరే గాడ్ ఈజ్ గుడ్, గాడ్ ఈజ్ వండర్, గాడ్ ఈజ్ లవ్ కాకపోతే అయినా గాడే కాదు. గాడికి ఉండాల్సిన మౌలిక లక్షణాలు అవి. మళ్ళీ అవే చెప్పడం ఏం లాభం? సత్యవాక్యమును బోధించినప్పుడు కొందరు కరగని. ఎందుకంటే వాడు ఇంకా లేత ప్రాయంలో అర్థం, ఇష్టం ఉండదు. దేవుడు
వాక్యం చేత నువ్వు బలవంతుడు కావడం అంటే అర్థం ఏంటంటే ఈ బలమైన ఆహారాన్ని జీర్ణించుకోవాలి. నువ్వు ఈ బలమైన ఆహారాన్ని భుజించడం నేర్చుకోవాలి. ఓపెరి గారి గ్రంథాలను విమర్శిస్తారు. వానికి బలమైన ఆహారం చికెన్ బిర్యానీ దొరకదు అని చెప్పి ఎప్పుడు ఇడ్లీ సాంబార్ దగ్గరనే ఉంటున్నాడు. ఎక్సెప్ట్ ద రంజిత్ ఓబెర్ సాహిత్యం, ఈజ్ బుక్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇడ్లీ సాంబార్. రంజిత్ ఓబెర్ పుస్తకాల్లో రాకుండా నీకు ఎక్కడ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, దమ్క బిర్యానీ దొరకదు. అందుకే మేము ఆత్మ సంబంధమైన దమ్క బిర్యానీ పెడతాం, భౌతిక సంబంధ దమ్క బిర్యానీ కూడా పర్ఫెక్ట్గా నేర్చుకున్నాం. మళ్ళీ ఏ ఎక్స్పర్ట్ వంటగాడు కూడా మన దగ్గర పనిచేయడు, అంత కాన్సన్ట్రేషన్ చేస్తే. ఎందుకంటే ప్రతి దాంట్లో ఒక స్పష్టత ఉండాలనేటువంటిది మన యొక్క ప్రధాన సిద్ధాంతం. దేవుని బిడ్డలారా, చాలా మందికి బలమైన ఆహారం జీర్ణం అవ్వట్లేదు. వాళ్ళ బలం ఎట్లా పొందుకుంటాడండి? ఎప్పుడు బలహీనంగానే ఉంటాడు. కొందరికి లోకపరంగా ఏ పని చేయడం చేత కాదు. ఫర్ ఎగ్జాంపుల్ కొంత దూరం నడవగానే అయిపోయి సాలసాలు అయిపోయి చేసి కూర్చుంటారు. జర్ర పని చేయగానే కథం అడ్డం పడతారు, జర్ర చేయగానే అడ్డం పడతారు. కొందరు జర్ర బట్టలు ఉతకంగానే లొల్లి, జర్ర బట్టలు ఎక్కువైతే లొల్లి. శాఖ బలహీనత ఉంటుంది లోకపరంగా. ఈ లోకపరమైనటువంటి బలహీనత. బలము లేకపోతే వ్యక్తి యూ కాంట్ డూ ఎనీథింగ్. If you work hard, you would get success. ఇప్పుడు హార్డ్ వర్క్ చేయాలంటే ఏం కావాలి? బలం కావాలి. We need more strength. సక్సెస్ఫుల్ వెనకాల మనిషికి బలం ఉండాలండి. వాడు చదివి వాడు ఐఏఎస్ అయిన అనుకో, మనకి చదవడానికి ఏం కావాలి? ఫస్ట్ ఒక టీబీ పేషెంట్ చదవగలుగుతాడా? వాడు గోడకు బల్లి అతుకున్నట్టు అతుక్కుంటాడు పోయి హాస్పిటల్లో. చేయలేమని రాదు, కాళ్ళేమని రాదు, మిగతా వేరేలో పోయి పాలు పోయాలి. వాడు ఏం చదువుతాడు? కూర్చొని. బలం కావాలి. బలం లేకపోతే వాడు చదవలేడు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఏ పని చేయాలన్న వ్యక్తికి బలం కావాలి. అట్ ది సేమ్ టైం ఆత్మీయ జీవితంలో దేవుని కొరకు ఏ చిన్న పని చేయాలన్నా, దేవుని మందిరంలో ఏ చిన్న పని నీ ద్వారా జరగాలన్నా, దేవుని ఇంటిలో నువ్వు కనీసం ఒక కష్టమికే వ్యక్తిగా ఉండాలన్నా నీకు బలం ఉండాలి. దేవుని ఇంటిలో ఒక చిన్న బాధ్యత దేవుడికి అప్పగించాలంటే నీ బలాన్ని బట్టి నీకు అప్పగిస్తాడు. ఇప్పుడు నేనున్నానండి, ఇప్పుడు మన దగ్గర కొంతమంది అమ్ములు, ఇప్పుడు అనిల్కి ఒక పని అప్పగిస్తాం, విజయ్కి ఒక పని అప్పగిస్తాం, నా ఇద్దరికి ఒక పని అప్పగిస్తాం. ఇప్పుడు మైమనందు పోయి అక్కడ పోయి నీళ్ళు తీసుకురావాలంటే వాడు డబ్బాని వేసుకొని రాగలుగుతారా? కానీ బలం సరిపోదు. వాడి బలాన్ని బట్టి వాడికి పని అప్పగించాలి. దేవుని పాలసీ ఎట్లుంటుంది? దేవుడికి ఏ పనిని అప్పగించకన్నా ముందు నీకు ఎంత బలం ఉండదో చూస్తాడు. నీ బలాన్ని బట్టి నీకు స్వార్థికుడిగా బాధ్యతలు అప్పగించాలన్నా, సంఘ కాపరిగా బాధ్యతలు అప్పగించాలన్నా, అపోస్తలుడిగా నీకు బాధ్యతలు అప్పగించాలన్నా, ప్రవక్తగా నీకు బాధ్యతలు అప్పగించాలన్నా, ఎటువంటి డిస్ట్రిబ్యూషన్ నీకు పెట్టినటువంటి అథారిటీస్ దేవుడు నీకు ఇవ్వాలి. నీకు అసలే బలం లేదనుకో, బలం పొందుకోనికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అనుకో, ఏ పొజిషన్ దేవుడిని పెట్టాలి? అన్ఫిట్ అవ్వద్దు. దేవుని యొక్క జాబితాకు మనం వెళ్ళిన తర్వాత దేవుని యొక్క సర్వేలో మనము దేవుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రలుగా తయారు చేయబడాలి. అంటే నీకు బలం, స్పిరిచువల్ స్ట్రెంగ్త్. మొదటిది నీకు వాక్యంలో లోతైన విషయాలు గ్రహించడం వల్ల నీకు బలము దొరుకుతుంది. రెండవది నీకు ప్రార్థనలో అభిషేకం పొందుకోవడం వల్ల బలం దొరుకుతుంది. ప్రార్థనలో బలంగా మోకరించి దేవుని ఆత్మ చేత నింపబడాలి. నువ్వు బలం సంపాదించుకుంటావు. చివరిది ఏంటంటే క్రీస్తు యేసునందున్న కృప చేతను బలవంతుడు కమ్ము. వితౌట్ హ్యావింగ్ హిస్ గ్రేస్, దేవుని కృప చేత బలవంతుడు అవ్వాలి అంటే అర్థమైంది. వాక్యము చేత బలవంతుడై ప్రార్థనల ద్వారా అభిషేకం పొందుకొని ఆ తర్వాత కూడా పాపంలో పడిపోవడానికి అవకాశం ఉంటుంది కృపలో లేకపోతే. సంసోను చాలా బలవంతుడు, కానీ పాపంలో పడిపోయాడు. కారణం ఏంటంటే దేవుని కృపలో ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో మనము గ్రహించాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏదైనా ఉందా అంటే, మనం బలవంతులుగా ఎప్పుడు ఎల్లవేళలా జీవించాలంటే దేవుని కృప చేత,
స్టెఫెను గురించి లేఖనం ఏమైనా సాక్ష్యం ఇస్తుందో తెలుసా? అపోస్తల కార్యము 6వ అధ్యాయం 8వ వచనం. తమ్ముడు రైట్ అమ్ముడు ఇక్కడికి కొంచెం ముందు జరగండి, వచ్చే వాళ్ళు కూర్చుంటారు. రైట్. అపోస్తల కార్యం 6వ అధ్యాయం 8వ వచనం. స్టెఫెను కృపతోను బలముతోను ఎట్లా నింపబడ్డాడు? స్టెఫెను కృపతో నిండుకున్నాడని. దట్ వాజ్ ద సక్సెస్ ఇన్ హిస్ లైఫ్. స్టెఫెను జీవితంలో సక్సెస్ఫుల్ వెనకాల ఉన్నటువంటి విషయం ఏంటంటే ఆయన కృపతో నింపబడ్డ వ్యక్తి. హల్లెలూయా. వాక్యం ఉన్నది, ఆత్మాభిషేకం ఉన్నది, పైనుండి శక్తిని పొందుకున్నాడు. కృపలో ఉన్నాడు కనుక దేవుని కొరకు శూరకార్యాలు జరిగించగలిగాడు. పౌలు భక్తుడు అంటాడు, నేను దేవుని కొరకు చాలా కార్యక్రమాలు చేశాను, కానీ ప్రయాసపడింది నేను కాదు కదా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం. అయినను నేనేమై ఉన్నాను దేవుని కృప వలనే. సంఘాలు కట్టాడు, ఆత్మల్ని కన్నాడు, ఎన్నో వాదోపవాదాలు చేశాడు, అగ్రిపరాజు ముందు మాట్లాడాడు, ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఇవన్నీ ఎట్లా చేసావా అంటే దేవుని కృప వల్ల చేశా. ప్రయాసపడింది నేను కాదు, దేవుడే అన్నాడండి. ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యము. దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో మనము గమనించాలి. బలము దొరికేటటువంటి స్థలాలు ఆత్మీయ జీవితంలో. లోకపరంగా బలం దొరికే స్థలాలు కొన్ని ఉన్నాయి. లోకపరంగా బలం దొరికే స్థలాలు ఏమేమి? మంచిగా పాలు తాగాలి, అన్నం తినాలి, బలమైన ఆహారం భుజిస్తే వానికి తిండి కలిగితే కండ కలవని ఒక సామెత కదా. తిండి కలిగితే కండ వచ్చేస్తుంది. లోకపరంగా పెద్ద కష్టమే లేదు. జస్ట్ తినాలి, పండుకోవాలి, వాడు బలవంతుడు అయిపోతాడు, పెరుగుతాడు. ఆత్మీయ జీవితం అట్లా కాదు. ఆత్మీయ జీవితంలో నువ్వు ప్రార్థన చేయాలి, దేవుని యొక్క శక్తిని పొందుకోవడానికి పట్టుదల కలిగి ఉండాలి. అట్ ద సేమ్ టైం యూ నీడ్ టు నో ద డెప్త్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యములో లోతైనటువంటి విషయాలు గ్రహించడం ద్వారా నీకు బలం దొరుకుతుంది. మూడవది, ఎప్పుడు దేవుని కృపలో ఉండాలి. కారణం ఏంటంటే మనం ఎంతవరకు మంచిగా జీవిస్తామో మనకి తెలియదు. చాలా బలహీనుడు మనిషి. కొంతకాలమే వాడు బలంగా జీవించగలుగుతాడు, కొన్ని రోజులు మాత్రమే బలంగా జీవించగలుగుతాడు. తర్వాత వాడి జీవితంలో మళ్ళీ ఒక బలహీనత. దేవుని బిడ్డలారా, అందుకే నీకు కృప అవసరం అంటున్నా. లోకంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టడీస్ ఉన్నాయి, చిన్నపిల్లలు చదువుతున్నటువంటి బిడ్డల జీవితంలో మనం చూస్తే కొంతమందికి ఒక సబ్జెక్ట్లో వాళ్ళు రాణించలేరు. అన్ని సబ్జెక్టులు బాగా పాస్ అయిపోతారు. ఇంగ్లీషు ఇంకొక సబ్జెక్ట్లో మనకి కేవలం 34 మార్క్స్ వచ్చింది అనుకో, ఒక్క మార్క్ వేస్తే వీడు పాస్ అయిపోతాడు అని టీచర్ కానీ సార్ కానీ ఏం చేస్తారంటే ఒకటి గ్రేస్ మార్క్స్ ఇస్తారంట. మనకి గ్రేస్ అంటే కృప. ఒక మార్క్ వీడికి వేసేస్తే వీడు పాస్ అయిపోతాడు పాపం అని ఒక మార్క్ వేసేస్తారు. అట్లా దేవుడు ఏం చేస్తాడంటే మనం ఏ విషయాల్లో ఫెయిల్ అవుతున్నామో, నువ్వు ప్రార్థనలో ఫెయిల్ అవుతున్నావా, పరిశుద్ధతలో ఫెయిల్ అవుతున్నావా, విశ్వాసంలో ఫెయిల్ అవుతున్నావా, దేవుడి మీద ఆధారపడడంలో ఫెయిల్ అవుతున్నావా, ఎవాంజలిజంలో ఫెయిల్ అవుతున్నావా, ఆత్మల్ని కాణంలో ఫెయిల్ అవుతున్నావా, వాక్య ధ్యానంలో ఫెయిల్ అవుతున్నావా. 4 రోజులు చదివావు, ఇంకా 4 రోజులు చదవలే వారంలో. అరే ఈ 4 రోజులు చదివితే వాడు పాస్ అయిపోయాడు, ఒక మార్క్ వేద్దామని దేవుడు తన కృపను మన మీద కప్పడమే రక్షణ కృపా సువార్త. హల్లెలూయా. రక్షణలో ఉన్నటువంటి దట్ వాజ్ ద థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. మనం రక్షించబడ్డప్పుడు కూడా దేవుని కృపనే మనకు తోడై ఉన్నది. మీరు క్రీస్తు యేసునందు కృప చేత మీరు రక్షణ పొందారు అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో. అంతేకాదు దేవుని బిడ్డలారా, రేపు యేసు ప్రభు రెండవసారి వచ్చినప్పుడు కూడా అప్పటిదాకా కూడా మనం సరిగా జీవించము. అప్పటిదాకా కూడా మనలో ఏదో ఒక లోపం, ఏదో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అవుతూనే ఉంటాం, ఏదో ఒక ఏరియాలో ఫెయిల్ అయిపోతూనే ఉంటాం. కొందరికి బలమైన ప్రార్థన జీవితం ఉంటుంది, కొందరికి అసలే ప్రార్థన ఉంటుంది. కొందరు వాక్యం మాత్రం ధ్యానిస్తారు, కన్నీరు కార్చరు. కొందరు వాక్యం చదువుతారు, ప్రార్థన చేస్తారు, సువార్త చెప్పరు. ఏదో ఒక లోపం ఉంటుంది. అందుకే రెండవసారి యేసు ప్రభు వచ్చినప్పుడు అంట మన కొరకు కొంత కృప చేతులు పట్టుకుని వస్తుందంట. ఆయన ఒట్టిగా రావడం లేదు. యేసు ప్రభు రెండవ రాకడలో తన యందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిసం పొందినటువంటి వ్యక్తి కొరకు దేవుడు తన కృపను తీసుకుని వస్తున్నాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం దయచేసి 13వ వచనం రండి. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు తేబడు కృప విషయమై సంపూర్ణ
నిరీక్షణ గల వారై ఉండండి. ఇప్పుడు యేసు ఏం తెస్తున్నా అంటే వచ్చినప్పుడు చాలా మందికి ఏం తెస్తున్నా అంటే గొర్రెపిల్ల విందున్నది, బంగారం ఉన్నది. ఎప్పుడు బంగారము, గొర్రెపిల్ల విందు, దీవెనలు, యేసురావు అవి కాదండి. దేవుడు యేసురావు తెస్తున్నప్పుడు రెండవ రాకడలో ఆయన చేతిలో కృప ఉంది. ఎందుకంటే మనందరినీ ఏ సబ్జెక్టులో ఫెయిల్ అయిపోయినామో లాస్ట్ వరకు కూడా ఆ సబ్జెక్టులో వాడిని పాస్ చేయాలి, పరలోక రాజ్యంలో ఎత్తేయాలి. ఎట్లా చేసి వాడిని పరలోకంలో పడేద్దామని చూస్తాడు తప్ప నరకంలో పడేద్దామని చూడడు దేవుడు. ఆ సమయంలో కూడా, రెండవ రాకడ సమయంలో కూడా మనకు కృప అవసరం. ఒక లేఖనాధారం ఉండదో లేదా కానీ ఏసన్నారు ఒక పాట రాశాడు. ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమి చూటకై, ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమి చూటకై, నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారినే, నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారినే, కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా. ఏ యోగ్యత లేదట మనకు, ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటం. హల్లెలూయా! ఎంత అద్భుతమైన దేవుడు, ఎంత ప్రేమగల దేవుడు ఆయన. ఎందుకంతగా మనం ప్రేమించారు? ఒక పాటలు అంటాడు. అదేం పాట అంటే సాతాను బంధాలు అనే పాటలో ఒక చరణం ఉంటుంది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృపను గురించి చాలా మంది భక్తులు చాలా పాటలు రాస్తారు. కారణం ఏంటంటే కృపలో ఉన్నవాడు మాత్రమే రేపు పరలోక రాజ్యంలో దగదగ మెరిసిపోతాడు యేసయ్య పోలికలో. హల్లెలూయా! కృపలో కొందరు ఉండరంట. కారణం ఏంటంటే వాని యొక్క భక్తి మీద వాడు ఆధారపడతాడు. డోంట్ డిపెండ్ అబౌట్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్. నీకు ఎంతైనా ప్రార్థన ఉండొచ్చు, ఎంతైనా పరిశుద్ధత ఉండొచ్చు, ఎంత మంచివాడమైనా కావచ్చు, దాన్ని నమ్ముకోవద్దు. అది కొద్ది రోజులే. ఇప్పుడు నేను ఆ ప్రార్థన నమ్ముకున్నాను, కంటిన్యూ చేస్తానని గ్యారెంటీ లేదు. రేపు ఏదైనా బలహీనత రావచ్చు, మోకాలు నొప్పులో, కాలు నొప్పులో, లేకపోతే ఏదో లేవలేని పరిస్థితి రావచ్చు, అప్పుడు చేయలేదు కదా. పరిశుద్ధత నమ్ముకున్నాను, రేపు ఏదైనా పాపంలో పడిపోవచ్చు. నా నీతి కాదు. డోంట్ డిపెండ్ అబౌట్ యువర్ రైచెస్, జస్ట్ యు డిపెండ్, యు ఒబే ఈజ్ రైచెస్. ఆయన కృప మీద ఆధారపడాలి. దేవుడు బిడ్డలారా, ఎప్పుడైతే మనం దేవుడి కృప మీద ఆధారపడడం నేర్చుకుంటామో నీ జీవితంలో సక్సెస్ఫుల్ చూస్తావు. దిస్ ఈస్ ద నంబర్ 1 సీక్రెట్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. కాబట్టి రోజు మన జీవితంలో ఎంతగా మనము దైవ కృప మీద ఆధారపడుతున్నాం. చాలా విచిత్రమైన కార్యాలు కొందరు జీవితాలను చూసినప్పుడు. ఒకరోజు యవనస్తుల కూటంలో వెళ్ళాను. తను అందరూ ప్రార్థన చేస్తూ ఉంటే తమ్ముడు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా ప్రభువా నీ కృప నీ కృప నీ కృప నీ కృపని చాలా మందికి అడిగాను. అందరు ఏదో ప్రార్థన అంశాన్ని, తమ్ముడు నువ్వు చాలా అదృష్టవంతుడు, దైవ కృపను అడుగుతున్నావు అంటే, లేదన్నా నేను ప్రేమించిన అమ్మాయి పేరు కృప అంటున్నాడు. కృపాజ్యోతి అంట, వాడు ఈ కృపను అడుగుతున్నాడు. కృప అది కాదని మనం అడగాల్సింది దేవుని దగ్గర. We should have a clarity in our prayers. ఒక స్పష్టతను కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, బలవంతులు చాలా మంది బైబిల్లో ఉన్నారు, కానీ వారు కాదు బలం, వారికి బలం యేసయ్య. హల్లెలూయా! దావీదు భక్తుని సాక్ష్యం అని అందరికీ తెలుసు. ఏమంటాడు ఆయన 18వ కీర్తనలో? యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా దయగల వాడవు,
దయగల వారి ఎడల దయ చూపించును, కఠినుల ఎడల వికటముగా ఉంటాడు ఆయన. అది ఆయన యథార్థత. మనం అట్లుంటాం. కఠినుడు ఉంటే వానికి మనం వికటంగా ఉంటాం. శత్రువు అయితేనేమేమని అంటే అనుకుంటాం. నీతి న్యాయములు అనే సింహాసనానికి ఆధారములు. మన జీవితంలో ఎక్కడైనా అన్యాయం జరుగుతున్నప్పుడు అక్కడ మనం రెస్పాండ్ అవ్వకపోతే నువ్వు ఆయన కుమారుడు కాదు. అన్యాయం జరుగుతున్న ప్రతి స్థలంలో నీకు పని ఉంది అనుకోవాలి. అప్పుడే నువ్వు యేసయ్య కొడుకువి, బలవంతుడివి. దయగల వారి ఎడల దయ చూపించేవాడు కఠిన ఎడల వికటముగా ప్రవర్తిస్తాడు యేసయ్య. ఈరోజు క్రైస్తవులు అట్లా ప్రవర్తించారు. మనం ప్రేమను చూపించాలి బ్రదర్, మనం క్షమించాలి బ్రదర్, మనం కరుణించాలి. ఒక షంపు కొడితే ఇంకో షంపు ఇవ్వాలి బ్రదర్ అంటారు, కానీ కొట్టించుకోరు. మళ్ళా కొడితే తెలుస్తుంది, ఇస్తారు లేరు. అది యేసయ్య కోరుకున్నటువంటి క్రైస్తవ జీవితం కాదు. యేసుబాబు కోరుకున్న క్రైస్తవ జీవితం ఏంటంటే, ఎక్కడన్నా అన్యాయం జరిగితే వాడు ఏ కులమోడు కానీ ఏ మతపోడు కానీ అక్కడ నువ్వు రెస్పాండ్ అవ్వాలి. ఇప్పుడు అన్యాయం జరుగుతుంది రాజకీయ వ్యవస్థలో, మనం రెస్పాండ్ అవ్వాలి. వి షుడ్ రెస్పాండ్ ఇన్ దట్ ప్లేస్. లోకంలో కులాల వారి అన్యాయం జరుగుతుంది, అణగారిన వర్గాల వారి మీద అన్యాయం జరుగుతుంది, తక్కువ కులాల వారు, నీచమైన కులాల వారిని చెప్పి స్థూణీకరించి చంపుతున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు. రెస్పాండ్ కారా? మనకు సంబంధం లేదు బ్రదర్ అన్నామంటే పరలోక రాజు అంతా గేటు దాకా కూడా రాము మనం. దేవుని పాలసీ కాదు, దేవుడు యథార్థపరుడు. కానీ అన్యాయం చేయ వారిని సహించేవాడు కాదు ఆయన. న్యాయము తప్పిన వారి పక్షాన ఆయన వికటముగా ప్రవర్తించి దేవుడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో దేవుని కృప మనకు అవసరం. నువ్వు బలవంతుడు అవ్వాలంటే రాత్రింబగలు ప్రార్థన చేయి, ప్రభువా నీ కృపలో నన్ను ఉంచు. ఉదయమే దావీదు అంటాడు, దేవా ప్రతి ఉదయం నీ కృపా వార్తను నేను చూస్తున్నాను, ప్రతి సాయంత్రం నీ కృప నన్ను కమ్ముకుంటుంది. ఎంత అదృష్టవంతులు వారు. యేసయ్య రాసిన ప్రతి పాటలో కృప గురించే ఉంటుంది. ఆయన ఎంతగా దేవుని కృప మీద ఆధారపడరు మనకు తెలియదు, కానీ శాశ్వతమైన దేవుని ఆయన చూపిన కృప. మహోన్నతుడా ఆ పాటలో కూడా కృప గురించి వందల పాటలు. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప. అసలు వర్ణించడానికి సాధ కాదండి అటువంటి కృప దేవుంది. హల్లెలూయా. కొన్నిసార్లు దుష్టుడు మనకు ఎదురైనప్పుడు కూడా నువ్వు కృపలో ఉన్నావు అనుకో, వాడు పారిపోతాడు. కృప మీద ఆధారపడకుండా నీ నీతి మీద, నీ భక్తి మీద, నీ శక్తి మీద ఆధారపడితే నువ్వు ఓడిపోతావు. అందుకే బలం పొందుకునే వేదికలు 3. మొదటిది వాక్య ధ్యానము, రెండవది ప్రార్థన అభిషేకము, మూడవది దైవ కృపలో ఉండడం నేర్చుకోవాలి. జస్ట్ యు డిపెండ్ అపాన్ హిస్ గ్రేస్. అప్పుడు సాతాను కూడా ఓడిపోతాడు. సాతాను బంధాలలో, జీవాపుడంబాలలో పడనీయక, నన్ను చెడనీయక, పడనీయక, నన్ను చెడనీయక, తన కృపలో నిరతము నన్ను నిల్పెను, తన కృపలో నిరతము నన్ను నిల్పెను. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను నా యేసుడు. నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను. దేవుని కృపలో ఉండేనంట సాతాను బంధాలలో జీవపుట్టంబు. సైతాను వాడు ఎన్నో కుళ్ళు కుతంత్రాలు, వాడు ఎప్పుడు రెడీలో ఉంటాడంట. మన దగ్గర ఎంత మ్యాటర్ ఉంది తెలుసా? పలానా సునీల్ అనేవాడు అన్నాడు గజ్వాళ్ళు, వీరి మీద నేరం మోపాలనుకుంటే రాత్రింబగళ్ళు చెప్పినంత మ్యాటర్ ఉందంట మన దగ్గర ప్రతి వ్యక్తి గురించి. నాట్ ఓన్లీ సునీల్, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి గురించి వాడు చెప్పదలుచుకుంటే నెగటివ్, వాడు ఇక్కడ తప్పు చేశాడు, అక్కడ తప్పు చేశాడు, ఇది అది కథ కార్ఖానా. రాత్రింబగళ్ళు నేరం మోము వాడైన అపవాదన వాడికి పేరు పెట్టాడు ప్రకటన గ్రంథం 10:12. రాత్రింబగళ్ళు ఏం చెప్తారండి? మనం చెప్తాం ఎవరి గురించి కంప్లైంట్ చెప్తే, శేఖర్ గురించి కంప్లైంట్ చేయాలి. వాళ్ళ భార్య దగ్గర పోయి శేఖర్ ఇట్లా ఇట్లా అని చెప్పేసి 2-3 మాటలు చెప్తాం. కూర్చుని పెట్టి తెల్లం దాకపోతే నాకేం చెప్తాం? కానీ సైతాన్ వాడు తెల్లం దాకపోతే దేవుని దగ్గర చెప్తానే ఉంటాడు వాడు మన గురించి. వాడు మంచోడు కదా, నన్ను అభిషేకించి వాడు వాడుకోదు. వాళ్ళు ఏం మంచి ఉందని వాడుకుంటావు, కానీ చూపించాలి. వాడు సినిమా అంటాడు సైతాన్ గారు. రెడీలో ఉంటాడంట వాడు మన గురించి నేరారోపణ చేయడానికి. ఈజ్ అక్యూజర్. రాత్రి పగలు నేరం మోపువాడు. వాడి యొక్క ఆ నేరాల నుంచి, ఘోరాల నుంచి, వాడి యొక్క దాడి నుంచి తప్పించుకోవాలంటే కూడా నీకు కృప అవసరం.
అందుకే సాతాను బంధాలలో జీవాపుటంబాలను పడనీయక చెడనీయక నీ కృపతో నన్ను కప్పావు ప్రభు అని భక్తులు పాట రాశాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క ఆశ ఏంటంటే మనందరి పట్ల బలవంతులు కావాలి. ఈరోజు మనం ఎంత బలంగా ఉన్నాం. ఒక వ్యక్తిలో జీవం ఉంటే సరిపోదు, గుర్తుపెట్టుకోనండి. రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తిసం పొందిన తర్వాత మనలోకి జీవం వస్తుంది. జీవం రావడం వేరు, బలం ఉండడం వేరు. మొన్న ఒక వ్యక్తికి నేను గాంధీ హాస్పిటల్లో ప్రార్థన చేయడం పోయినా. చావు బతుకుల మధ్య ఉన్నాయి గారు, మీరు రండి ఒకసారి ప్రార్థన చేయండి అంటే పోయిన. ఒక సైడ్ మొత్తం పనిచేస్తలేదు, ఇటు సైడ్ బ్రెయిన్ అంతా కూడా బ్లడ్ సర్క్యులేషన్ అంతా ఆగిపోయింది. ఒక చెయ్యి ఒక కాలు ఇదంతా పనిచేస్తలేదు. వెళ్ళాను ప్రార్థన చేయడానికి. కేవలం కళ్ళు మాత్రమే యాక్టివిటీ దింపుతున్నా, అంతే. కళ్ళే అట్లా వండుకున్న బెడ్ మీద కళ్ళు మాత్రం. ఆ సామర్థ్యము ఆ బలము మనకు దొరికే వేదికనే దైవ కృప. హల్లెలూయా. ఈరోజు దేవుడిని వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. God is ready to use you in his ministry, but you should have the strength. నువ్వు బలం సంపాదించుకుని ట్రై చేయి. దేవుడు అరే బలం వచ్చేసింది, ఇప్పుడు నేను వాడుకోవచ్చు. వెళ్ళి ఇన్ని రోజులు చిన్నవాడు, పాలరాగస్థితిలో ఉన్నవాడు, ఇప్పుడు బాధ్యత అప్పగించవచ్చు, భారం మోపొచ్చు, విని అనుకుంటాడు దేవుడు. నువ్వు వాక్యమే చదవకుండా, ప్రార్థనే చేయకుండా, దేవకృపనే ఆశ్రయించకుండా ప్లీజ్ గాడ్ యూజ్ మీ అంటే ఆయన వాడుకోడు. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కృపలో వేరుపారి, కృప యందు నిలిచి, కృపలో సంతోషిస్తూ, గానము చేస్తూ, అనుదినము దైవ కృపను ఆశ్రయిస్తూ, బలవంతులుగా శక్తిమంతులుగా ప్రభు కొరకు శూర కార్యాలు చేయడం కంకణం కట్టుకుందాం. రండి, ప్రభు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా మోకరించి ఒక చిన్న తీర్మానం మనం ప్రభు సన్నిధిలో తీసుకుందాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభువు మనతో మాట్లాడాడు. మనం ఎంతగా దైవ కృప మీద ఆధారపడుతున్నాం. మన యొక్క ఫెయిల్యూర్కి కారణం మన బలం మీద మనం ఆధారపడాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ నో దట్ పాయింట్. ఈరోజు మనం ఒక నూతన అధ్యాయాన్ని మన జీవితంలో ప్రారంభిస్తాం. ఒక నూతన జీవిత మనుగడ ప్రారంభిస్తాం. ప్రభువా, అనుదినము నీ కృపను ఆశ్రయిస్తాను తండ్రి. నీ కృపలో నేను లేనివాడిగా ఉండొద్దు, రాత్రింబవలు నీ కృపలో ఉండాలి. ఐ నీడ్ యువర్ గ్రేస్ లార్డ్. ఎవ్రీబడి అందరం కూడా ఒక నూతన తీర్మానం తీసుకుంటూ మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రం. పరిశుద్ధుడా నీకు వందనాలు.